హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీ గురించి ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. జడ్జ్‌మెంట్ కార్డ్ స్టార్టింగ్ కార్డ్, అలాగే 10 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, 2 ఆఫ్ కప్స్, ద డెవిల్, 2 ఆఫ్ స్వార్డ్స్, the high priestess, 6 of pentacles, 7 of swords, the fool, knight of wands, king of pentacles, the magician, strength card, bottom of the deck, 5 of pentacles, 3 of cups, wheel of fortune, 3 of pentacles. మనకి 3 ఆఫ్ పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డ్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్, వ్యాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నేను ఏ రాశులు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఈ వ్యక్తి ప్రజెంట్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. వాళ్ళని మీట్ అయ్యారనమాట. మీ పర్సన్ అయితే ఇక్కడ మనకి సెలబ్రేషన్ కార్డు కూడా వచ్చింది మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లోని. వాళ్ళని మీట్ అయినప్పుడు మీ పర్సన్కి వాళ్ళకి మధ్యలో మీ రిలేషన్ గురించి అయితే ఇక్కడ డిస్కషన్ అనేది జరిగిందనమాట. అంటే మీ రిలేషన్ గురించి, అంటే పాస్ట్లో ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ మీ పర్సన్ని అడగడం అనేది జరిగిందనమాట. పాస్ట్లో మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పర్సన్ వాళ్ళతో షేర్ చేసుకున్నారు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వచ్చాయో. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. అంటే పాస్ట్ లైఫ్లో జరిగినవన్నీ కూడా, అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి రీజన్ ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేసుకున్నారనమాట. ఒక సెలబ్రేషన్లో వీళ్ళు మీట్ అయినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి చెప్పుకుంటూ ఇక్కడ చాలా బర్డెన్గా కూడా ఫీల్ అయ్యారు. మనకి 10 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. అంటే పాస్ట్లో తను ఏదైతే డిసిషన్ తీసుకున్నారో మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోవడానికి ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దాని గురించి ఇప్పుడు చాలా బర్డెన్గా అయితే ఫీల్ అయ్యారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూడా. ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, అలాగే ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి. అంటే పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే డెవిలిష్ బిహేవియర్ అనమాట. అంటే
మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెనెన్స్ చేసేవారనమాట ఈ వ్యక్తి పాస్ట్‌లోని. దానివల్ల ఈ మల్టీ రిలేషన్స్ వల్ల తను మీ లైఫ్‌లో నుంచి అయితే ఇక్కడ వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయారు పాస్ట్‌లోని. అదే ఇప్పుడు ప్రెజెంటు వాళ్ళ ఫ్రెండ్స్‌తో మీ పార్ట్నర్ అయితే షేర్ చేసుకున్నారనమాట. తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నారిక్కడ. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్‌కి బుద్ధి చెప్పారనమాట. అంటే ఇక్కడ తను ఏదైతే చీట్ చేశారో ఆ చీటింగ్‌కి వాళ్ళు మీ పర్సన్‌కి బుద్ధి వచ్చేలాగైతే మాట్లాడారనమాట ఈ డిస్కషన్‌లోని. అంటే మీలాంటి జెన్యూన్ పర్సన్‌ని మీ పర్సన్ ఈ డెవిలిష్ బిహేవియర్ తోటి ఇక్కడ మీ లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు కదా! మీ పర్సన్ మీ విషయంలో చేసింది తప్పు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బుద్ధి చెప్పడానికైతే ట్రై చేశారనమాట నిన్న మీట్ అయినప్పుడు ఇక్కడ ఈ సెలబ్రేషన్‌లోని. అంటే ఇక్కడ మీరు ఎంత జెన్యూన్‌గా ఉండేవారో వీళ్ళకి తెలుసనమాట. అంటే మీ పర్సన్ మీతో రిలేషన్ అనేది పాస్ట్‌లో కంటిన్యూ చేసే టైంలోని మీ గురించి ఈ వ్యక్తి అయితే షేర్ చేసుకున్నారనమాట. అప్పుడప్పుడు కొన్ని విషయాలైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి కూడా తెలుసు పాస్ట్‌లోని మీతో రిలేషన్‌లో ఉన్న టైంలో మీరు ఎంత జెన్యూన్ పర్సనో మీ పర్సన్‌కి కూడా తెలుసు. అందుకే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి షేర్ చేసుకున్నారనమాట మీ గురించి. పాస్ట్‌లోని మీరు ఎంత అంటే మీ పార్ట్నర్‌ని ఎంత జెన్యూన్‌గా లవ్ చేశారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత కంట్రోల్ చేసేవారు. అంటే మీ పర్సనే మిమ్మల్ని డామినేట్ చేయడం కానీ. తను ఎలాంటి రిలేషన్స్ మెయింటెనెన్స్ చేస్తూ తను ఎటువంటి తప్పులు చేస్తున్నా కూడా మిమ్మల్ని తన కంట్రోల్‌లో, తన గ్రిప్‌లో ఉంచుకోవడం కానీ, మీరు తన విషయంలో కూడా ఎప్పుడూ కూడా బెండ్ అయిపోయి ఉండి, అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా మీరు మీ పర్సన్ దగ్గర తగ్గి ఉండడం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ పర్సన్‌కి బాగా నచ్చేవనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీతో అబద్ధాలనేవి చెప్పేవారు. అంటే తన లైఫ్‌లో వేరే అదర్ పర్సన్స్ ఉండేవారు కదా! రిలేషన్ పరంగానే. బట్ మీకేమైనా అనుమానం వస్తాదేమో అని చెప్పి ఈ వ్యక్తి పాస్ట్‌లో మీకు అబద్ధాలనేవి చెప్పి మాటలు మారుస్తూ ఉండేవారు. బట్ అవన్నీ కూడా మీరు నమ్మేవారు. అంటే మీకు అబద్ధమని చెప్పి తెలిసినా కూడా మీరు నమ్మినట్టు ఉండేవారనమాట. అంటే తన కంట్రోల్‌లోనే మీరు ఉండేవారు. తను ఎక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారో, మిమ్మల్ని ఎక్కడ చీట్ చేస్తారో, మిమ్మల్ని మోసం చేస్తారో, ఇలాంటి భయంతోటైతే మీరు ఉండేవారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్‌లో ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా తన లైఫ్‌లో మీకంటూ ఒక స్థానం ఉంటే చాలు, మీకంటూ ఒక ప్రయారిటీ ఇస్తే చాలు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. అంటే ఎంతమంది తన లైఫ్‌లో ఉన్నా కూడా మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్‌కి జస్టిస్ చేస్తారు అని చెప్పి మీరు నమ్మారనమాట. నమ్మి ఈ వ్యక్తి చెప్తున్న అబద్ధాలన్నీ కూడా అంటే మీ విషయంలో తను ఏదైతే చేస్తున్నారో అయన్నీ కూడా మీకు తెలిసినా కూడా తెలియలేనట్టు మీరు ఉండేవారనమాట కొంతమందైతే. బట్ ఇవన్నీ కూడా మీరు ఇంత సహనంగా, ఎంత సఫర్ అవుతూ కూడా మీ పర్సన్ గురించి మీరు, తన రిలేషన్ గురించి మీరు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ తన లవ్‌ని మాత్రమే మీరు ఆశిస్తున్నారు. తన నుంచి మీరు ఏమీ కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యట్లేదు అని చెప్పి మీ పర్సన్‌కి తెలుసు. అందుకే మీ పార్ట్నర్ ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళ ఫ్రెండ్స్‌తో మీ గురించి షేర్ చేసుకునేవారనమాట. అంటే చాలా జెన్యూన్ పర్సన్. నా లైఫ్‌లో ఉన్న వ్యక్తి. నేను ఏది చెప్పినా కూడా నమ్ముతారు. నా లైఫ్‌లో వేరే అదర్ రిలేషన్స్ ఉన్నా కూడా నేను చెప్పినవన్నీ కూడా నిజాలు అని చెప్పి నా కంట్రోల్‌లో ఉంటారు. మా రిలేషన్‌లో నేనే డామినేట్. ఎప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తారు. నా లవ్‌ని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దానికి మించి నా నుంచి ఏమీ కూడా ఆశించరు. ఇలా మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాస్ట్‌లో షేర్ చేసుకున్నారనమాట మీ పార్ట్నర్. ఇప్పుడు అదే మీ పర్సన్‌ని వీళ్ళు మీట్ అయినప్పుడు నిన్న ఈ సెలబ్రేషన్‌లో మీ పర్సన్‌ని వాళ్ళందరూ కూడా అడిగారనమాట. ఇవన్నీ కూడా గుర్తు చేశారు. ఇలాంటి జెన్యూన్ పర్సన్‌ని అంటే నువ్వు ఎంత మోసం చేస్తున్నా, ఎంత చీటింగ్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా చాలా పేషెన్స్‌గా సఫర్ అవుతూ, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ నీ రిలేషన్ విషయంలో నీ ప్రేమ కోసమే
ఎదురు చూసిన వ్యక్తిని ఎందుకు దూరం చేసుకున్నావు? ఎందుకు ఆ రిలేషన్ నుంచి నువ్వు వాకౌట్ అయిపోయావు అని చెప్పి మీ పర్సన్‌ని నిలదీశారనమాట వాళ్ళు. బట్ వాళ్ళకి ఎటువంటి సమాధానం మీ పర్సన్ అయితే చెప్పలేకపోయారనమాట. ఎందుకంటే తన దగ్గర రీజన్ లేదు. మీలాంటి పర్సన్‌ని దూరం చేసుకోవడం తన తప్పే అనే విషయం తనకి తెలుసనమాట. ఎందుకంటే మీలాంటి జెన్యూన్ పర్సన్ ఎవరు కూడా ఉండరు. దానివల్ల ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీ పర్సన్ అయితే మాట్లాడలేకపోయారనమాట. మాట్లాడలేక ఈ విధంగా చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. మీకు చేసిన ఆ చీటింగ్ గురించి. మీ పర్సన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తను పాస్ట్‌లో ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది తప్పు అని చెప్పి తన తప్పుని ఒప్పుకున్నారనమాట నిన్న. ఒప్పుకుని చాలా ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేయడం కానీ, అంటే ఎక్కువగా తన అవసరాలు తీర్చుకోవడం పైన ఎక్కువ ఫోకస్ పెట్టి తను ఒక హ్యాపీనెస్ లైఫ్ అనేది గడపాలి. అంటే తన లైఫ్‌లో ఎక్కువగా సెలబ్రేషన్స్ ఉండాలి, పార్టీస్ ఉండాలి. ఏవైనా కూడా తన అవసరాలు తీర్చేవారు తన లైఫ్‌లో ఉండాలి అని చెప్పి వ్యక్తి వేరే వారి మీద అట్రాక్షన్ తోటి తన అవసరాలు తీర్చుకోవడం కోసం వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు కదా! అవన్నీ కూడా తను చేసిన తప్పు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒప్పుకొని ఈ విధంగా ఎమోషనల్ అయ్యారనమాట నిన్న. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ విధంగా మీ పర్సన్ అయితే నిలదీశారు. చాలా స్ట్రాంగ్‌గా నిలదీశారనమాట. వాళ్ళలో ఒక వ్యక్తి దగ్గర మీ పర్సన్ ఎటువంటి ధైర్యం అనేది చేయలేరనమాట. భయపడతారు ఆ వ్యక్తి దగ్గర మీ పర్సన్. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మీ పర్సన్‌ని నిలదీశారో తనైతే చాలా కుంగిపోయారనమాట. చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అంటే చాలా కన్‌ఫ్యూజనెస్‌లోకైతే వెళ్ళిపోయారనమాట ఒక్కసారే. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో మీరు ఏంటి? మీరు ఎలాంటి వారు? ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి గుర్తు చేశారనమాట. గుర్తు చేయడం వల్ల తను ఆ కళ్ళకి కట్టుకున్న గంతలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవి. అంటే తన కళ్ళకి గంతలు కట్టుకొని ఇటువంటి మల్టీ రిలేషన్స్ తోటి ఏమి చూడలేకపోయారు కదా! కళ్ళు మూసుకొని. తను ఏది చేస్తున్నారో అనేది కూడా తను ఆలోచించకుండా మీలాంటి వ్యక్తిని దూరం చేశారు కదా! పాస్ట్‌లోనే. ఇక్కడ మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కదా ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ కళ్ళకి కట్టిన గంతలు వదిలిపోయాయి. తను ఏంటి అనేది తెలుసుకున్నారనమాట. అంటే తను చేసిన తప్పు ఏంటి అనేది బాగా తనకు అర్థమైంది. ఎందుకంటే తను ఆల్రెడీ మీ విషయంలో తప్పు చేశారు అని చెప్పి తనకి తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదనమాట. బట్ తనకున్న ఆ కన్‌ఫ్యూజనెస్ అంతా కూడా నిన్నటితో వదిలిపోయిందనమాట. అంటే మీ విషయంలో తను క్షమించరాని తప్పు చేశారు అని చెప్పి తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఎవరైతే తనని మీట్ అయ్యారో వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పారనమాట. ఈ వ్యక్తికి బాగా బుద్ధి చెప్పారు. తన పాస్ట్‌లో ఏంటంటే ఇక్కడ కెరియర్ గురించి అవ్వచ్చు, సొసైటీ గురించి అవ్వచ్చు, తన స్వార్థం చూసుకొని మీ లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు కదా! ఇప్పుడు తన తప్పు తను ఒప్పుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి. నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నేను ఉన్నాను. బట్ నేను ఇప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. కింగ్ ఆఫ్ వాండ్స్ యాక్షన్ మూమెంట్ కార్డ్. మళ్ళీ నా రిలేషన్ విషయంలో నేను ఒక స్టెప్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలి. మళ్ళీ నా రిలేషన్‌ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. మళ్ళీ నా రిలేషన్‌ని నేనే న్యూ బిగినింగ్ చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే అది నా చేతుల్లోనే ఉంది. నేనే నా పర్సన్‌ని చీట్ చేశాను. నేనే నా పర్సన్ లైఫ్‌లో నుంచి వాకౌట్ అయిపోయాను. ఇక్కడ నేను మనీ పరంగా కూడా బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి నా స్వార్థం గురించి నేను ఆలోచించుకున్నాను అని చెప్పి మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారనమాట. రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లో ఒక మ్యాజిక్ అనేది తీసుకురావాలి. మళ్ళీ మీ రిలేషన్‌లో ఒక మ్యాజిక్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కళ్ళకి కట్టిన గంతలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వదలగొట్టారనమాట. వదిలిపోయేలాగా చేశారు. తన కళ్ళు అనేవి తెరుచుకునేలాగా చేశారనమాట. పాస్ట్ లైఫ్‌లో మీరు మీ పర్సన్‌తో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పారనమాట మీ పర్సన్‌కి.
ఎందుకంటే పాస్ట్‌లో మీరు జెన్యూన్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ద డెవిలిష్ బిహేవియర్ తోటి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారనమాట. అంటే మీరు కాకపోతే వేరే వారు, వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు. ఈ విధంగా రిలేషన్స్‌ని మారుస్తూ ఈ వ్యక్తి అయితే ఉండేవారనమాట. బట్ అవన్నీ కూడా మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వ్యక్తి బిహేవియర్ అంతా కూడా తెలుసనమాట. ఈ వ్యక్తి ఏ విధంగా ఉండేవారు అనేది కూడా తెలుసు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీ పర్సన్ తన తప్పులన్నీ ఒప్పుకున్నారనమాట. రియలైజ్ అయ్యారు. చాలా ఎమోషనల్ కూడా అయ్యారనమాట. అంటే మీరు ఎంత లవ్‌ని చూపించారు ఈ వ్యక్తి విషయంలో, మీరు ఏ విధంగా ఇక్కడ తన విషయంలో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ, ఎమోషనల్‌గా మీరు ఫీల్ అవుతూ ఏ విధంగా ఉండేవారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని అన్నా కూడా మీరు మీ పర్సన్‌ని ఎదిరించడానికి అవకాశం మీకు ఉన్నా కూడా మీరు మీ పర్సన్ దగ్గర కంట్రోల్‌లో ఉండేవారు. తన కంట్రోల్‌లో ఉండేవారు. తను మిమ్మల్ని ఎంత డామినేట్ చేసినా కూడా మీరు మాట్లాడేవారు కాదు. ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్‌కి ఇచ్చిన వాల్యూ. మీ పర్సన్‌పై మీకున్న ప్రేమ వల్లే మీరు ఇంత తగ్గి ఉన్నారు మీ పర్సన్ దగ్గర అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. చాలా ఎమోషనల్ అయిపోయారు మీ పర్సన్ అయితే. అంటే మీ విషయంలో తను చేసిన చెడు. మీ పర్సన్ వల్ల మీకు మంచి కన్నా ఎక్కువగా చెడు జరిగింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరైతే నిన్న తన తప్పు ఒప్పుకున్నారు. మీ విషయంలో తను చేసింది ఎంత రాంగ్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. చాలా ఎమోషనల్ అయ్యారు కూడా. అంటే తన గురించి తను ఆలోచించుకుని, తన స్వార్థం తను చూసుకుని, మీ గురించి పట్టించుకోకుండా, మీ ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వకుండా తను చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. ఎందుకంటే మీ పర్సన్‌ని వాళ్ళ ఫ్రెండ్స్ ఏవైతే కొన్ని క్వెషన్స్ అడిగారో వాటిలికి మీ పర్సన్ దగ్గర ఆన్సర్ అనేది లేదనమాట. ఎటువంటి సమాధానం కూడా చెప్పలేక గిల్టీగా చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో మీ పర్సన్ అయితే ఉండిపోయారనమాట వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి తన మొఖం అనేది చూపించుకోలేకపోయారు. తను వెళ్ళింది సెలబ్రేషన్ అయినప్పటికీ కూడా తను ఏమాత్రం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేదనమాట. ఎటువంటి ఎంజాయ్‌మెంట్ అనేది కూడా చేయలేకపోయారు. ఆ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ మీ పర్సన్‌ని నిలదీశారనమాట. ఆ తప్పుని గుర్తు చేశారు. తను ఏది చేశారు అని చెప్పి. అలాగే మీ ప్రేమని కూడా ఈ వ్యక్తికి గుర్తు చేశారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఇప్పుడిప్పుడే మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు. బట్ ఎంత బర్డెన్‌గా ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా తనని తను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో మిమ్మల్ని ఈ వ్యక్తి తన గ్రిప్‌లో ఉంచుకునేవారు. తను మీ విషయంలో డామినేటెడ్‌గా ఉండేవారు. బట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటే తను అహం అనేది అడ్డొస్తుందనమాట. దానివల్ల యాక్షన్ తీసుకోకుండా తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యారో సడెన్‌గా మళ్ళీ మీ గురించే ఆ టాపిక్ అనేది రావడం, మళ్ళీ వాళ్ళ దగ్గర మీ పర్సన్ గిల్టీగా ఎప్పుడైతే తన ఫేస్‌ని వాళ్ళకి చూపించుకోలేకపోయారో, ఇంకా తనైతే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయారు. ఇప్పుడు మీ విషయంలో తను చేసిన తప్పు ఏదైతే ఉందో, అంటే తను తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో దానికి ఈ విధంగా ప్రెజెంట్ అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చాలా సఫర్ అవుతున్నారనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్‌కి మంచి ఏంటి, చెడేంటి అనేది బాగా అర్థమైందనమాట. ఆ టైంలో ఫాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే మంచి ఏంటి, చెడేంటి ఏమీ అర్థం చేసుకోకుండా డెవిలిష్ బిహేవియర్ తోటి ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేశారనమాట. అంటే ఇక్కడ మీ రిలేషన్ దగ్గరకొచ్చేసరికి ఈ వ్యక్తికైతే సొసైటీ అడ్డొచ్చిందనమాట. మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ అడిగారో ఈ వ్యక్తికి సొసైటీ అలాగే ఇక్కడ అన్నీ అంటే తను మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేరు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోలేరు. ఇలా అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. బట్ ఈ మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసే టైంలో మాత్రం ఈ వ్యక్తికి ఎటువంటి సొసైటీ, ఎటువంటి విలువలు కూడా ఈ వ్యక్తికైతే గుర్తు రాలేదనమాట. బట్ మీ దగ్గరికొచ్చేసరికి మాత్రం తనకి అన్ని విషయాలు కూడా గుర్తొచ్చాయి. ఆ విధంగా మీ లవ్‌ని దూరం పెట్టారనమాట ఈ వ్యక్తి. ఆ విధంగా మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. విషయాలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌కి, మీ పార్ట్నర్‌కి మధ్యలో ఎప్పుడైతే
డిస్కషన్ జరిగాయో పర్సన్ అయితే ఆ సెలబ్రేషన్లో ఎంజాయ్మెంట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారనమాట. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఈ వ్యక్తికి అన్నీ కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి. దానివల్ల తనైతే చాలా బోర్డన్గా ఈ విధంగా భరించలేని బాధతో తిరిగి వచ్చారనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పై చేసి అంటే మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తారనమాట. మీ దగ్గరికి వస్తారు ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా. అంటే తనలో ఉన్న కన్ఫ్యూజ్నెస్ ఏదైతే ఉందో అది రియలైజ్ అయిపోతుందనమాట. మీతోటే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట. అనుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్‌మ్యారీడ్ అయినా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే వస్తారు. బట్ మీరేంటంటే మేనిఫెస్టింగ్ చేసుకోండి. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి అయితే రియలైజ్ అవుతారు. తన తప్పులనేవి తను తెలుసుకుంటారు. బట్ మీరైతే నమ్మకంతో ఉండండి. మేనిఫెస్టింగ్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయారో మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తారు. బట్ మీరైతే మేనిఫెస్టింగ్ చేసుకోండి. మీ ఇద్దరి మధ్యన ఉన్నవన్నీ కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా చాలా సఫర్ అవుతారు. మేనిఫెస్టింగ్ చేసుకుంటారు తను కూడా. ఆ రోజులనేవి రాబోతున్నాయి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్‌గానే ఉండండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఫ్యూచర్‌లో చాలా సఫర్ అవుతారనమాట. మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు. అంటే మిమ్మల్ని ఎంత డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి డైవర్ట్ చేయలేరనమాట. ఇలా ఏదో ఒక రకంగా తనకి ఆ బాధ అనేది వస్తూనే ఉంటుంది. మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటుందనమాట. దానివల్ల మీ ఆలోచనని డైవర్ట్ చేయలేరు ఈ వ్యక్తి. చాలా సఫర్ అవుతారనమాట మీ విషయంలోని. తను కూడా మేనిఫెస్టింగ్ చేసుకుంటారు. చూసారు కదా ఇక్కడ. అలాగే మీరు కూడా మేనిఫెస్టింగ్ చేసుకోండి. మళ్ళీ మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఆ ఛాన్స్ అనేది ఉంది అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట. అందరూ కూడా తప్పకుండా ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.